నేను డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేస్తున్నాను. మా తండ్రి గారైన సింహాద్రి సత్యనారాయణరావు 15 సంవత్సరాలు అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా ఆమనిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన దేవుడు మంత్రిగా నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేశారు. నేను వృత్తిరీత్యా క్యాన్సర్ సర్జన్ని. గత 35 సంవత్సరాలుగా క్యాన్సర్ వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారితో గత 10 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం మేరకే నేను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. నేను గత 62 రోజుల నుంచి 7 నియోజకవర్గాలలో వివిధ గ్రామాలు పట్టణాల్లో తిరిగాను. మచిలీపట్నం ఎంపీ నియోజకవర్గం అంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 లక్షల మంది ఓటర్లు ఉంటారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అనేది చాలా కష్టమైన పని. అయినా సరే చాలా గ్రామాల్లో నేను డోర్ టు డోర్ తిరిగాను. ఈ అందరు ఓటర్ని కలవలేకపోయాను. కాబట్టి మీ అందరూ నన్ను క్షమించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఎంపీగా ప్రతి ఓటర్ని కలుసుకోవటం అనేది చాలా కష్టం. అందుకని చాలా చోట్ల మేము గ్రూప్ మీటింగ్స్ పెట్టాం. తర్వాత ఈ నాయకులతో ఆ మండల స్థాయి, గ్రామ స్థాయి సర్పంచులు, ఈ వైఎస్ఆర్సీపీలో పనిచేసే కార్యకర్తలు అందరితో కలిసి మీటింగులు పెట్టుకోవడం జరిగింది. అంతేగాని ప్రతి ఓటర్ని కలవటం అనేది చాలా కష్టమైన పని. అందుకే కలవలేకపోయాను. అన్యదా భావించవద్దు. నా శాయశక్తుల చాలామందిని కలవటం జరిగింది. ప్రజల స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమం, విద్య, అభివృద్ధి, వైద్యం ఈ 4 చూసి ప్రజలందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే కావాలని కోరుకుంటున్నారు. ఎలాగంటే విద్యలో తీసుకుంటే మనం ఈ పుట్టినప్పుడు అమ్మఒడి దగ్గర నుంచి తర్వాత విద్యా దీవెన, ఈ ఫీజు రీఎంబర్స్మెంటు అలాంటి వాటి ద్వారా మనం కింద స్థాయి నుంచి ఈ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అయిపోయేదాకా వీళ్ళందరినీ మనం పిల్లల్ని బాగు చేస్తున్నాం. ఏ కుటుంబానికైనా పిల్లల చదివే వాళ్ళకి బలం. ఎంత పొలం ఉన్నా, ఎంత ఆస్తులున్నా చదువే మన కుటుంబాలకు బలం. ఒకసారి చదువుకున్నప్పుడు కుటుంబం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. అది కాకుండా మనం సంక్షేమం అంటే వయసులో పెరిగిన వాళ్ళందరికీ నెలకి 3,000 రూపాయలు ఫస్ట్ తారీఖున వాళ్ళ ఇంటికి గ్రామ సచివాలయంలోని వాలంటీర్ ద్వారా ఇవ్వటం ద్వారా వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మచిలీపట్నంలో ఉన్న సమస్యలు ఏంటంటే తాగునీటి సమస్య, సాగునీటి సమస్య, మురికినీటి సమస్య. చాలా గ్రామాల్లో ఏమవుతుందంటే ఈ మే నెల, ఏప్రిల్ నెలలో మనకి తాగునీటి సమస్య, సాగునీటి సమస్య వస్తుంది. దీన్ని పరిష్కరించడానికి మా ఎమ్మెల్యేలందరూ చాలా కష్టపడుతున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ గారి సాయంతో వీటన్నిటినీ చాలా వరకు తీర్చగలిగారు. ఈ సాగునీటి సమస్య అనేది మీకు తెలియదే ఉంది. మనకి కృష్ణా జలాలు, గోదావరి పోలవరం అయితే కానీ గోదావరి కృష్ణ అనుసంధానంతో వస్తే తప్ప మనకి పూర్తిగా సాగునీటి సమస్య తీరదు. దాని గురించి కూడా మన ప్రభుత్వం చాలా బాగా పనిచేయటం జరుగుతున్నది. దీంట్లో కాకుండా ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గంలో పోర్టు కనుక అభివృద్ధి చెందితే దాని నుంచి 25,000 వరకు ఉపాధి వస్తుంది. అది కాకుండా మిగతా యాన్సిలరీస్ అంటారు, పోర్టుకి యాన్సిలరీస్ రావటం వలన ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉంటుంది. ఈ సముద్ర తీర ప్రాంతం పెద్దదవటంతో మనం టూరిజం డెవలప్మెంట్ కూడా ఇది ఒక హబ్గా మార్చుకోవచ్చు. మనం హంసల్దీవి, ఈ మన మచిలీపట్నం ఈ తీర ప్రాంతాలను కూడా మనం ఈ టూరిస్ట్ హబ్స్గా మార్చుకొని దాని నుంచి కూడా మంచి ఉపాధి అవకాశాలు పొందడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఈ మచిలీపట్నంకి ఓ మంచి క్యాన్సర్ సెంటర్ రావడం అనేది యాజ్ ఎ క్యాన్సర్ సర్జన్గా నా ఆశ. ఇది మేము గెలిస్తే మాత్రం తప్పనిసరిగా ఈ 3 మీద కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను. నేను చెప్పేది ఒకటి, ఇంత మంచి ముఖ్యమంత్రి ఇంతవరకు మనం చూడలేదు. అందుకని మీరందరూ ఈసారి రేపు జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి నన్ను,
నాతో పాటు మా అభ్యర్థులందరినీ గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి.